పట్టణ ప్రజలు పల్లెకు పయనమయ్యారు. సంక్రాంతికి సిటీ ఊరు దారి పట్టింది. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానుండటంతో ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. అన్ని దారులు పల్లె వైపే వెళ్తున్నాయి. దీంతో ప్రధాన బస్ స్టేషన్స్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. శని ఆదివారాలతో పాటు సంక్రాంతి పండుగ కలిసి రావడంతో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో బస్సుల కోసం జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, అరాంఘర్, ఎల్బీ నగర్, కూకట్పల్లి, గచ్చిబౌలి నుంచి వెళ్తున్నారు. ఇటు మహబూబ్ నగర్ జిల్లా NH-44 జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఇటు టోల్ గేట్ల దగ్గర వాహనదారులు కిలోమీటర్స్ మేర బారులు తీరారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఉద్యోగులు బయలుదేరి వెళ్తున్నారు. అయితే సోమవారం భోగి కావడంతో ఇవాళ రేపు వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా దాదాపు 150 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క జాతీయ రహదారి ఉంటుంది. ప్రజెంట్ మనం అడ్డాకల మండలం షాగాపూర్ టోల్గేట్ దగ్గర ఉన్నాము. షాగాపూర్ టోల్గేట్ దగ్గర విజువల్స్ను చాలా క్లియర్గా చూడొచ్చు. మొత్తంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ రోజు నుంచి సెలవులు ప్రభుత్వం జారీ చేసిన క్రమంలో కూడా ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో ఆంధ్రాకు అదేవిధంగా సొంత ఊళ్ళకు ప్రయాణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేజర్గా టోల్ ప్లాజాల దగ్గర ప్రస్తుతం పరిస్థితిని చూస్తే కనుక చాలాసేపుగా టోల్ ప్లాజాల దగ్గర ఈ యొక్క ఫాస్టాగ్లు కొంత సాంకేతిక సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఒకేసారి వాహనాలు పెద్ద మొత్తంలో రావడంతో పూర్తి స్థాయిలో దీని మీద వాహనదారులకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రేపు కూడా మరింత ఈ యొక్క వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సంక్రాంతి పండుగకు సంబంధించి 12వ తేదీ సోమవారం రోజు భోగి పండుగ ఉంటుంది కాబట్టి ఈ భోగి పండుగకు సంబంధించి ప్రజలంతా కూడా తరలి వెళ్ళే ప్రయత్నంలో కూడా ఇది మరింత వాహనాల రద్దీకి కారణమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ మనం ఉన్నటువంటి ఈ లొకేషన్లో చూస్తే కనుక దాదాపు చాలాసేపుగా కూడా ఈ వాహనాలంతా కూడా నిలిచిపోయాయి. వాహనదారులు వాహనాలను ఉంటూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాము. మరీ ముఖ్యంగా ఎప్పుడు పండుగలు జరిగినా కూడా వాహనాలకు సంబంధించి ఈ టోల్ గేట్ల దగ్గర ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. మరి ముఖ్యంగా మరో 2 రోజుల పాటు కూడా పరిస్థితి ఈ విధంగా ఉండబోతున్న నేపథ్యంలో టోల్ ప్లాజాల దగ్గర ఈ యొక్క వాహనాల రద్దీని తగ్గించేందుకైతే టోల్ సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు మెండుగా ఉంది. విజువల్స్లో చూసినట్టు టోల్ ప్లాజా నుంచి ఆ చివరి వరకు గమనిస్తే మాత్రం మొత్తంగా దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అడ్డాకల టోల్ ప్లాజా దగ్గర కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సొంత ఊర్లకు ప్రయాణమై వెళ్లే క్రమంలో లక్షలాది సంఖ్యలో ప్రజలు తమ ఊర్లకు తల్లిపెడుతున్న క్రమంలో ఈ విధంగా టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ అమాంతం పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో 2 రోజులు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండబోతుంది కాబట్టి ప్రయాణికులకు మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు తప్పేలా కనిపించట్లేదు. ఇక ముఖ్యంగా వాహనాల రద్దీ నేపథ్యంలో జాతీయ రహదారి NH-44 పైన జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒకవైపు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈరోజు రేపు పరిస్థితి ఇదే విధంగా ఉండబోతుంది. సంక్రాంతి పండుగకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా ఉన్నటువంటి ఈ యొక్క NH-44కు సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారుతుంది. రాబోయే 2-3 రోజులు కూడా పరిస్థితి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి. సొంత ఊళ్ళకు వెళ్లే క్రమంలో పూర్తి స్థాయిలో ఈ విధమైనటువంటి టోల్ గేట్ల దగ్గర అయితే వారికి ఇబ్బందులు తప్పేలా కనిపించే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. ఇది ఓవరాల్గా సంక్రాంతి పండుగ నేపథ్యంలో జాతీయ రహదారి NH-44 పై వాహనాల రద్దీకి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ.